కోట్లు ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వానికి మనం తాగటం ద్వారా ఇచ్చే ఆదాయం 46,000 కోట్లు. ఈ 46,000 కోట్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇచ్చేటువంటి ఆదాయం 42,000 కోట్లు. అంటే మనం తాగటం అనేటువంటి తగ్గిస్తే మన డబ్బులు మన దగ్గరనే ఉంటే ప్రభుత్వం ఏ స్కీములు మనకి ఇవ్వాల్సిన అవసరమే మనకు లేదు. కాబట్టి మన దగ్గర నుంచి తీసుకొని ఆ డబ్బులనే సంక్షేమ కార్యక్రమాలలాగా తీసుకొచ్చి మభ్య పెడతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లవాడు అసెంబ్లీకి వెళ్తే పార్లమెంట్కి వెళ్తే చట్టాలు చేసేటువంటి అధికారం వాళ్ళ చేతిలో ఉంటే ఖచ్చితంగా మన తాళరాతలు మారుతాయి. ఈ అసమానతలు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు, దోపిడీలు ఉండవు. ఒకరి దగ్గర అసలు ఆస్తులు లేకుండా ఇంకొకరి దగ్గరనే రాజ్యాధికారం అనేటువంటిది మా సొంతం అనేటువంటి వాళ్ళు కొంతమంది, వ్యాపారం మా సొంతం అనేటోళ్ళు ఇంకా కొంతమంది, తర్వాత సంపద మా సొంతం అనేటోళ్ళు కొంతమంది ఉన్నారు. కాదు, సంపద అందరి సమానంగా ఉండాలి. ఇది మన ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యం లోపల సంపద అందరి దగ్గర ఉండాలి, చదువు అందరి దగ్గర ఉండాలి, ఉద్యోగాలు అందరికీ ఉండాలి, పరిపాలన లోపల అందరికీ భాగస్వామ్యం ఉండాలి అంటే మనం కొన్నిటిని వదిలిపెట్టాలి. మొట్టమొదట ఎస్సీ ఎస్టీ బీసీ లోపల మనము తాగడం అనేటువంటి తగ్గిస్తే అంబేద్కర్కి ఇచ్చే నివాళి అదే. ఓటు ఆలోచించేస్తే మన యొక్క ప్రయోజనాల్ని కర్రబట్టి కాపాడే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకు ఓటేస్తే అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తులను తీసుకొస్తే సమస్యలన్నిటువంటి ఎక్కడ లేకుండా భారతదేశం లోపల ఉన్న సంపదని అందరికీ పంచిపెట్టే విధంగా ఉంటుంది. మనం అందరం తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సమాజాన్ని తీసుకురావడానికి మరి ఇక్కడ మీ అందరి దగ్గరికి ఎవరినైనా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా మనం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం మనోళ్ళు అడిగారు. దాన్ని కూడా మన సార్లతో మాట్లాడుతున్నాం. మరి ఈ రోజు నుంచి మీ యొక్క వృధా ఖర్చులను తగ్గించి పిల్లలను చదివియాలి. పిల్లల చదువుల మీద దృష్టి పెట్టండి. ఆడపిల్లని చదివియాలి. ఆడపిల్లలు ఎదిగితే, ఆడపిల్లలు మంచి స్థాయికి వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. అంబేద్కర్ యొక్క ఆశయాలను సాధించిన వాళ్ళు అవుతాం. చదువు ఉండాలి. చదువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి. మన అలవాట్లని మన యొక్క తెలియనటువంటి కొన్ని విషయాలను పక్కకు పెట్టి ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నా. మాకు గురువుగారు మరి మన రాములు సారు ఒక్క విషయం చెప్పేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా సారీ చెప్తాము.